అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా జోష్లో ఉన్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఈ క్రమంలో భాగంగానే తెలంగాణలోనూ మెజారిటీ స్థానాలు సొంతం చేసుకోవాలని కమలనాథులు పంతంగా ఉన్నారు. 17 లోక్సభ స్థానాలున్న తెలంగాణలో మొదటి జాబితాలో 10 మంది పేర్లు ఖరారు చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఈ 10 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లతో ఓ నివేదికను పార్టీ అధిష్టానానికి పంపించారు తెలంగాణ బీజేపీ నేతలు. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తొలి జాబితా విడుదల చేస్తారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే చెప్పుకోదగ్గ ప్రగతి సాధించినప్పటికీ వచ్చిన ఫలితాల పట్ల కమలనాథులు అంత ఆనందంగా ఏమీ లేరని పార్టీ వర్గాలంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తామనుకున్న మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోయామన్న అసంతృప్తితోనే బీజేపీ నాయకత్వం ఉందంటున్నారు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ చాలా పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలంటే ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపు గుర్రాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. అందుకే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనే రకరకాల కసరత్తులు చేసి పగడ్బందీగా నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ బీజేపీ నేతలకు సూచించినట్లు చెబుతున్నారు. ఆ దిశగానే తెలంగాణ బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి జాబితాలో 3 సిట్టింగ్ ఎంపీల పేర్లు ఉండే అవకాశాలున్నాయంటున్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గత ఎన్నికల్లో గెలిచిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. ఇక నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ధర్మపురి అరవింద్నే బరిలో దింపుతారని అంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున 4 ఎంపీలు గెలిచారు. ఆదిలాబాద్ నుంచి గెలిచిన సోయం బాపురావును మాత్రం ఈసారి మారుస్తారని అంటున్నారు. ఆదిలాబాద్ కు కొత్త అభ్యర్థి పేరును కూడా తెలంగాణ బీజేపీ నాయకత్వం ఖరారు చేసి పెట్టుకుందని అంటున్నారు. మొదటి జాబితాలోనే సిట్టింగ్ ఎంపీల పేర్లు ప్రతిపాదించిన జాబితాను కేంద్ర నాయకత్వానికి పంపినట్లు సమాచారం. చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు 2 అభ్యర్థులను ఎంపిక చేసి ఆ జాబితాను పంపినట్లు చెబుతున్నారు. మల్కాజ్గిరి, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో టికెట్ కోసం విపరీతమైన పోటీ ఉండటంతో ఈ స్థానాలను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కన్నా ముందుగానే లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా దూకుడు ప్రదర్శించాలని బీజేపీ భావిస్తోంది. అభ్యర్థుల పేర్లు ప్రకటించేస్తే ప్రచారంలో మిగతా పార్టీల కన్నా ముందుగానే జనంలోకి చొచ్చుకుపోయే అవకాశం ఉంటుందన్నది వ్యూహకర్తల భావనగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం చేయటం వల్లనే ప్రచారానికి సమయం సరిపోలేదని పార్టీలో ఓ వర్గం వాదించినట్లు సమాచారం. దాన్ని అధిగమించేందుకే ఈసారి జాబితాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ లోక్సభ స్థానాల పరిధిలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి అంత పట్టులేదు. ఈ నియోజకవర్గాల్లో కాషాయ పార్టీ చాలా బలహీనంగా ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను ఆకర్షించి వారిని బరిలో దించితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో బలమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేర్చుకొని పోటీ చేసినా బీజేపీ గెలవలేకపోయింది. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. లోక్సభ ఎన్నికల్లోనూ అటువంటి బలమైన నాయకుల కోసం బీజేపీ అన్వేషిస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ లోక్సభ స్థానాల్లో విజయ పతాక ఎగరేయటానికి బీజేపీ వద్ద ప్రత్యేక వ్యూహం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ వచ్చినప్పుడు మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగను అక్కున చేర్చుకున్నారు మోదీ. మందకృష్ణ కంటతడి పెడితే మోదీ ఊరడించారు. ఎస్సీ వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నామని ప్రకటించిన మోదీ దాని అమలు కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వర్గీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే ఎస్సీ నియోజకవర్గాలన్నిటా బీజేపీ జెండా ఎగరేయొచ్చని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.